దావీదు మహారాజు పలుకుతున్నాడు. ఒక గొప్ప రాజు అయ్యుండి ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏంటంట, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించేదను, అనేకుల మధ్య నేను ఆయన్ను స్తుతించేదను అంటున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తాడంట? మెండుగా చెల్లిస్తాడంట ఆయన. దావీదు మహారాజు చెప్తున్నాడు ఆ మాటని. నా నోటితో దేందేనంట? ఆయన నోటితోనంట యెహోవా కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లిస్తాడంట. తర్వాత అనేకుల మధ్య నేను ఆయన స్తుతిస్తానంటున్నాడు. అనేకుల మధ్యనంట దేవుని స్తుతిస్తాడంట. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే అనేకులు చాలామంది ఏంటంటే దేవుని స్తుతించడానికి సిగ్గుపడతా ఉంటారు. దేవుని నామాన్ని గణపరచడానికి మహింపరచడానికి సిగ్గుపడతారు. కొంతమంది ఏంటంటే పాట పాడమంటే ఏమో నాకు పాట రాదులని సిగ్గుపడతా ఉంటారు. కొంతమంది ఏంటంటే నేను పాడితే నా స్వరాన్ని బట్టి ఎవరు నవ్వుతారని సిగ్గుపడతారు. మనం ఏంటంటే మనం దేవుని స్తుతించడానికి ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదు. దేవునికి చెల్లించవలసిన స్తుతులు ఎలా ఉండాలంటే ఇక్కడ చెప్పాడు కదా, యెహోవా కృతజ్ఞతాస్తుతులు మెండుగా. అది ఎలా ఉండాలంటే, దేవునికి చెల్లించే స్తుతి ఎలా ఉండాలంటే, మనం తినే ఆహారానికి వండే వంటలో ఏ విధంగా అయితే ఉప్పు సరిపడా వేసుకుంటామో ఆ విధంగా సరిపడా ఉప్పు ఉన్నప్పుడు ఆ వంటకి రుచి అనేది వస్తుంది. అలాగే మన తండ్రి అయిన దేవునికి చెల్లించవలసిన క్రమంలో చెల్లించవలసిన విధముగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజుల్లో మనకి దీవెన ఆశీర్వాదాలు అనేవి కరువు అవుతున్నాయి, రావట్లేదు, అవి ఆగిపోతున్నాయి. కారణం ఏంటంటే దానికి మనమే. ఒక్కసారి చిన్న మాట చూసుకుందామండి. ఆ యొక్క 109వ కీర్తనలోనే దావీదు మహారాజు చెప్పినటువంటి మాట 109వ కీర్తన 4వ వచనం 5వ వచనం ఒకసారి చదువుకుందాం. 4వ వచనం. ఓకే, ఓకే. చాలండి. ఏంటంట, దావీదు మహారాజు గొప్ప రాజుగారు అయి ఉండి ఆయన చెప్తున్నాడు. రాజుగారికి ఆయన కనుక ఒకసారి ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి, ఏదీ లేదన్నమాట, తిరిగాక ఆయన ఆజ్ఞ నెరవేర్చాల్సిందే. కానీ ఒక గొప్ప రాజు అయి ఉండి ఆయన చూడండి ఏమంటున్నాడు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను అంటున్నాడు. తన చుట్టూ ఉన్నవారు ఏంటంటే తన మీదంట ఆయన చూపిన ప్రేమకు ప్రతిగా అంట పగ చూపిస్తున్నారంట. అలాగే నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారంటున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషిస్తున్నారంట, ద్వేషాన్ని చూపిస్తున్నారంట. వారి పగబట్టిన, ద్వేషాన్ని చూపించిన, వారి అసూయను చూపించిన, ఏం చేసినా అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. మనం ఏం చేస్తామంటే ఏదో వంక దొరుకుద్దా అని చూస్తాం. ఇప్పుడు ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే దేవుని సన్నిధికి అనేక రకాల వంకలు పెడతారనమాట మానివేయడానికి. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికైనా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికైనా మనం ఏంటంటే ఏ వంక పెట్టకూడదు ఎప్పుడు కూడా. ఈయన చూడండి, ఆయన చూపిన ప్రేమకు ప్రతిగా వారు పగ చూపిస్తున్నారంట. అయినా కానీ ఆయన ఏం చేస్తున్నారంట? ప్రార్థిస్తున్నారంట ఆయన గురించి. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు మనకు తెలియపరిచాడు కదా 2 ఆజ్ఞలు. మనకి వచ్చిన 10 ఆజ్ఞలు అన్నిటిని కూడా 2 ఆజ్ఞలుగా మలిచాడు ఆయన. మన తండ్రి అయిన దేవుడిని ఏం చేయమంటాడు? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో మన తండ్రి అయిన దేవుని స్తుతించమంటాడు. అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటాడు. మనం ఈ విషయం గమనించినట్లయితే దావీదు మహారాజు చూడండి, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో మన తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మెండుగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. జనుల మధ్యన దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుని నామని గణపరుస్తున్నాడు. ఆయనకు చెల్లించవలసిన స్తుతులు అనేవి ఆయన చెల్లిస్తున్నాడు. 2వ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ఇక్కడ మరి ఆయన ప్రేమిస్తున్నాడు కదా, చూడండి. ఆయన ద్వేషించిన వారిని, ఆయన మీద పగపట్టిన వారిని కూడా ఆయన ఏంటంట ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఏం చేస్తున్నాడు? వారి గురించి ప్రార్థన. అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నానంట. ప్రార్థన కూడా ఏంటంట, గుర్తొచ్చినప్పుడు ప్రార్థన కాదంట, బాధ వచ్చినప్పుడు ప్రార్థన కాదంట, మానక. మనం కూడా ఏంటంటే ఎలా ఉండాలంటే మానక ప్రార్థించే వారిగా మనం ఉండాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేవి మెండుగా మనం చెల్లించాలన్నమాట.
ప్రతిదినం మనం తినే ఆహారానికి అన్ని సరిపడే ఏ విధంగా అయితే చూసుకుంటున్నామో అలాగే మన తండ్రి అయిన దేవునికి చెల్లించవలసింది ప్రతిదినము కూడా అన్నీ కరెక్ట్గా చెల్లిస్తున్నానా లేదా? తినే ఆహారం ఏదైనా కొద్ది తక్కువైంది అనుకోండి, తింటామా? దాన్ని పక్కన పెట్టేస్తాం ఏదైనా తక్కువ అయితే. అలాగే మన తండ్రి అయిన దేవునికి ప్రతిదినము చెల్లించవలసింది, ఆయన చెల్లించవలసిన స్థుతులు మనం కరెక్ట్గా మనం చెల్లించాలి. ఆయన సన్నిధిలో మనం చేసే ప్రార్థన కరెక్ట్గా చేయాలన్నమాట. ప్రతిదినము ప్రార్థించడం అంటే మనం ఆయనతో మాట్లాడడం, మన యొక్క బాధల గురించి, మన యొక్క శోధన గురించి, వేదన గురించి, మన కష్టాల గురించి, మన దుఃఖాన్ని గురించి మన తండ్రి అయిన దేవునితో మనం చెప్పుకోవడం. ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఏదైనా బలహీనత వచ్చింది, ఏదైనా అనారోగ్యం వచ్చింది, మనం ఏంటంటే ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, సీనియర్ డాక్టర్ అనమాట, పెద్ద పెద్ద డిగ్రీలు చేసిన డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటే మన యొక్క బలహీనత ఆయనకు తెలుస్తుందండి. ఎంత గొప్ప డాక్టర్ అయినా కానీ ఏంటమ్మా నీ బాధ ఏంటి, నీ పరిస్థితి ఏంటి అంటాడు. మనం అట్లా ఆయన మొహం ఇంకా చూస్తే అర్థమైపోద్ది డాక్టర్కి? చెప్పండి. ఎంత గొప్ప డాక్టర్ అయినా తాను అడుగుతాడు, అడిగినప్పుడు మన బలహీనత మనం నోరు తెరిచి చెప్పాలి. చెప్పినప్పుడే ఆ బలహీనతను బట్టి తను ఏంటంటే మనకు మందులు ఇస్తాడు, మన బలహీనత నుంచి మనం బయటపడతాం. అలాగే మన తండ్రి అయిన దేవుని దగ్గర కూడా వాక్యం ధ్యానించడమే కాదు, దేవుని వాక్యం చదవడం అంటే ఆయన మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడినప్పుడు మనం కూడా ఆయనతో మాట్లాడాలి కదా. మన సమాధానం ఆయనకు చెప్పాలి, మన పరిస్థితులు, మన బాధను ఆయనకు చెప్పాలి. ఎంత పెద్ద డిగ్రీ చేసినా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన అడిగినప్పుడు మనకు చెప్తేనే ఆ డాక్టర్ మందులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, మనం ఆ రోగం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటిది మన తండ్రి అయిన దేవుడు వాక్యం చేత మనతో మాట్లాడుతున్నాడు. మరి మనం ఆయనతో మాట్లాడుతున్నామా ప్రార్థన ద్వారా? దేవుని వాక్యం ధ్యానించడమే కాదు, మనం ఏం చేయాలంట? ప్రార్థన కూడా మానక చేయాలంట. ప్రార్థన మనని ఎవరు ఎంతగా వేధించినా, శోధించినా, మనని దూషించినా మనం ఏంటంటే వారి గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే కనుక దాని కింద ఒక మాట అంటాడు కదా, మనల్ని వేధించేవారిని, మనల్ని బాధించేవారు, వారందరి గురించి కూడా మనకు సమయం లేదు. ఏంటంటే 6వ వచనం నుంచి 6:7 నుంచి, వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు చేస్తాడంట. వాడి ప్రార్థన అంట పాపం మొగుద్దంట. వారి జీవిత దినములు కొద్దిపోతాయంట. వారి ఉద్యోగం అంట వేరొకటి తీసుకుంటాడంట. వారి బిడ్డలంట తండ్రి లేని వారు అవుతారంట. వారి భార్య విధవరాలు అవుద్దంట. వారి బిడ్డలంటే దేశ దిమ్మర్లై భిక్షమెత్తుతారంట. మనం కింద వరకు చదివినట్లయితే 17వ వచనం వరకు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకున్న మాటలు ఏంటంటే 7వ వచనం నుంచి 17వ వచనం వరకే మన దోషులు, మనం ఏంటంటే మనల్ని ద్వేషించే వారిని గురించి, మనల్ని బాధించే వారి గురించి, మన పట్ల అసూయపడే వారి గురించి, వారందరి గురించి కూడా మనం ఏంటంటే ప్రార్థన చేయడం ద్వారా తండ్రి అయిన దేవుడు చేస్తాడు ఇక్కడ గొప్ప కార్యాలు. మనం వారిని ఏం చేయవసరలా. ఒకటి ఏంటంటే ఓర్పు కలిగి మనం ఏంటంటే, ఇప్పుడు ఒక మార్గంలో మనం వెళుతున్నాం అనుకోండి, ఆ మార్గంలో మనం ఏంటంటే కుక్కలు మరుగుతూ వస్తాయి, మనం ఏం చేస్తాం? ఏంటమ్మా కుక్కలు నా మీద మరుగుతున్నారని పలకరిస్తాం వాటిని? మన మార్గాన్ని మనం వెళతామా? ఒక్కసారి మన మార్గాన్ని మనం వెళ్ళిపోతాం కదా. అలాగే మనల్ని ద్వేషించే వారిని, మనం వేధించే వారిని, మనం బాధించే వారిని, మన మీద పగబట్టిన వారు, మనం ఏంటంటే వారి గురించి ప్రార్థనే. మనం కనుక ప్రార్థన చేసినట్లయితే ఇక్కడ చూసాం కదా, 7వ వచనం నుంచి 17వ వచనం వరకే ఉన్నాయి వచనాలు, వాటిలో తెలియపరచబడుద్ది అనమాట వాడు ఏమవుతాడనేది మనం ప్రార్థన చేయడం ద్వారా. చివరిగా మనం ఆయన సన్నిధిలో నీతిగా యథార్థతగా మనం నడిచినట్లయితే ఒక మాట మనం చదువుకుందామండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 24వ వచనం. ఓకే, 25 కూడా చదువుకుందామండి. ఓకే,
దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా ఉంటాడంట నీతిమంతుడు? వాడు ఆశించేది వారికి దొరుకుద్దంట. వాడు నిత్యము నిలిచి కట్టడం వల్లే ఉంటాడంట. భక్తిహీనుడైన వాడు ఏమవుతాడంట? వాడు గాలి వెచ్చుగా వాడు లేకపోతాడంట, అంటే ఎగిరిపోతాడనమాట. కాబట్టి మనం ఏంటంటే మనల్ని దూషించేవారిని, మనం బాధించేవారిని, వారి గురించి మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు. ఎవరు ఎన్నన్నా లోకం మనం ఏంటంటే మన మార్గాలు వెళుతున్నప్పుడు మనం వెనక మరుగుతున్న కుక్కలు అనుకుని వదిలేయాలి వాటిని అన్నిటినీ. మనం వదిలేసి ఏంటంటే వారి గురించి ప్రార్థనే మనం చేయవలసింది. ప్రార్థన కనుక మనం చేస్తాం మొదలుపెట్టినట్టయితే దేవుడు తన కార్యాన్ని మొదలు పెడతాడు అనమాట. మొదలుపెట్టి మన తల మీదకి వారు మనం ఎంతగా దూషిస్తారో, ఒక మాట ఒక చిన్న మాట అండి. ఆ 16 వచనం 17 వచనం ఒకసారి నేను చదువుతానండి. ఏలయనగా కృపచూపవలనన్న మాట మరిచి శ్రమనందున వారి దరిద్రుని, నలిగిన హృదయం గలవారిని చంపవలని వారు అతడు తరిమేను. శపించుట వారికి ప్రీతి కనుక అది వారి మీదకి వచ్చి ఉన్నది. దీవెని యందు వారికి ఇష్టం లేదు కనుక అది వారికి దూరమైనంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శపించడం వారికి ఇష్టం కనుక అది ఏమైందంట? అది వారికే వచ్చిందంట. ఎదుటివాడిని దీవించడం వారికి ఇష్టం లేదు కనుక అది వారికి దూరం అయిందంట. మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏంటంటే ఎదుటివాడు మనం ఎన్ని చేసినా మనం విడిచిపెట్టేయాలి. ఎదుటివాడిని మనం దీవించే విధంగా ఉన్నాం అనుకోండి, ఆశీర్వదించే విధంగా ఉన్నాం అనుకోండి, ఆ దీవెన అనేది మనకు దగ్గర అవుతుంది. మనం శపించేవారిగా ఉంటే ఆ శాపం అనేది మనకే వస్తుంది. కాబట్టి మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా మనం నడుచుకున్నట్లయితే తండ్రి అయిన దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ప్రతి ఒక్క దీవెన, ఆశీర్వాదాలు అవన్నీ కూడా ఆయన మనకు దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప ఈ రాత్రి కాలం ముందు తండ్రి అయిన దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్. సమయాన్ని దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. మనందరం కూడా వాక్యాన్ని శ్రద్ధగా విందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంట? అమ్మ ఎలా ఉండాలి? ఎట్లాగంట? ప్రార్థన, స్తోత్రం. పిల్లరా, మనము ఎంతగా మరి దేవుని సన్నిధిలో దేవునికి ఇదైతే కలిగి ఉంటామో అప్పుడే మన ఎడల దేవుడు అద్భుతాలు చేస్తాడు. క్లుప్తంగా కొద్ది నిమిషాలు వాక్యం చూసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 16 నుంచి 18 వచ్చిన త్వరగా చదువుదాం. ఆయన గలిలయ సముద్రము తీరన వెలుచుండగా సీమోను సహోదరుడుకు అంద్రియు వారు జాలరులు, యేసు నా వెంబటి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టు జాలలుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి స్తోత్రం. పరిశుద్ధుడా నీ కొందనాలు, నీ సన్నిధి మాకు ఇవ్వండి. కొద్ది నిమిషాలు ప్రభా, నోటికి నోరు కానీ బోరు కానీ పాత్రగా వాడుకొని నీ నామఘనత కొరకు వాడుకొని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. క్లియరా? ఇక్కడ మనం ఎవరిని ఎవరు పిలుస్తున్నారు? ఎవరిని ఎవరు పిలుస్తున్నారు? ఆ చేపలు పట్టే వాళ్ళు ఎవరో, ఆ జాలర్లు ఎవరో, వీళ్ళెవరు? జాలర్లే. అసలు వీళ్ళెవరో అది కాదు. స్తోత్ర. వారు ఈ 12 మంది యేసు ప్రభు శిష్యులంట. వీళ్ళు ఎవరయ్యా అంటే
అపొస్తలులుగా వారిని దేవుడు అభిషేకించాడు, ఆశీర్వదించాడు. అయితే వారు చేస్తున్న పని వారికి జీవనాధారం. ఆ జీవనాధారమైనటువంటి ఆ వృత్తిని వదిలి ప్రభు ఏమంటున్నాడు, మీరు రండి, మీరు నన్ను వెంబడించండి అని అంటున్నాడు. ఎందుకు వెంబడించాలి అని అంటే, మిమ్మల్ని నేను మనుషులను బట్టి జాలర్లుగా చేస్తాను. స్తోత్రం. నా మాట వినండి అంటున్నాడు. పిల్లలు చూడండి, ఇక్కడ ప్రభు ఏమంటాడంటే, ఎవరితో మాట్లాడినా, నా కుమారుడా నా మాట వింటావా, నిన్ను దీవిస్తానంటాడు. మనకి దీవెన అనేది ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే, ఆయన మాట వినాలి. ఆయన మాట విని ఆయన మాటకు లోబడాలి. ఇక్కడ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటగా విన్నాం, లోబడ్డాం, విడిచిపెట్టాం, వెంబడించాం. స్తోత్రం చెబుదాం. ఏనంట వీళ్ళు ఏం చేశారు? విన్నారు, లోబడ్డారు, వెంబడించారు, విడిచిపెట్టారు. స్తోత్రం. వారు తమ వలలు విడిచిపెట్టేశారు. వాళ్ళకి జీవనాధారమైనటువంటి ఆ వృత్తిని వదిలిపెట్టి యేసు ప్రభుతో వారు రావటానికి నిశ్చయిత చేసుకున్నారు. అంటే పిల్లరా, కొంతమంది కొన్ని వలల్లో చిక్కుంటారు. ఈ వలల నుంచి విడిపించాలి అంటే ఏం చేయాలి? ఆయన మాటకు మనం లోబడాలి. అలా లోబడినప్పుడు ఉన్నతమైన దీవెన, ఆశీర్వాదం దేవుడు మనకే దయచేస్తాడు. ఈ శిష్యుల్ని దేవుడు పిలుస్తున్నాడు. వారు వెంటనే ఏం చేశారంట? స్తోత్రం. ఇప్పుడు అబ్రహామును కూడా దేవుడు ఏం చేశాడు? ఎవరిని పిలిచాడు? మొదట పిలిచినప్పుడు లోబడ్డా? లోబడా. తర్వాత ఎప్పుడు లోబడ్డాడయ్యా అంటే, తనకి ఆటంకమైన దానిని విడిచిపెట్టినప్పుడు లోబడ్డాడు. ఏంటి తనకు ఆటంకమైనది ఏంటయ్యా అంటే, తనకి ఎవరో ఒకరు తోడు కావాలి. స్తోత్రం చెబుదాం. ఆయనకి ఎవరో ఒకళ్ళు తోడు కావాలి. దేవుడు పిలిచినప్పుడు తన తండ్రిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. అది దేవుని చిత్తం కాదు. ఆటంకం తొలగిపోయింది. మళ్ళా 13వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు లోతుని అమ్మడు పెట్టుకెళ్ళాడు. అది దూరం అయ్యింది. ఇక దేవుడికి కొంచెం బాధేసి అనిపించింది అన్నాడు. ఆయన ఏమన్నాడు? నేను ఎవరిని అనుకుంటున్నావు అన్నాడంట. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎవరిని అనుకుంటున్నావు అని దేవుడు అంటే అదొక సమంజసమే. ఒక మనిషి పోటీకి వచ్చినప్పుడు ఒక ఏదైనా గొడవ జరుగుతుంది. ఏంట్రా నేను ఎవరిని అనుకుంటున్నావు, నేనంటే ఏంటి అనుకుంటున్నావు అన్నాడు అనుకో, నువ్వు ఎవరు అయితే నాకేంట్రా అంటాం లేదా? అదే దేవుడు అన్నాడు అనుకో, అబ్రాహాంకి అక్కడ అవకాశం లేదు. దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా నువ్వు లేచి అంటున్నాడు. ఇప్పుడైనా నువ్వు లేచి. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు తన ప్రాంతము చాలా ఉన్నతమైన ప్రాంతం. తన ప్రాంతం ఎలాంటి ప్రాంతం అయ్యా అంటే, గనులు దొరికే ప్రాంతం అంట. ఎటువంటి గనులు దొరుకుతాయంటే, రాగు గనులు దొరుకుతాయి అంట. ఎక్కడ నువ్వు కొంచెం అట్ట పుల్లతో తవ్వినా రాగులు, ఆ రాగి గని దొరికిద్దంట. దాన్ని అమ్ముకుంటే ఎంత డబ్బు వస్తుంది? ఆ జీవనాధారమైనటువంటి ఆ విధమైన గనిని వదిలిపెట్టుకొని దేవుని వెంబడించాడు. దేవుని పిలుపు కొరకు వచ్చాడు. కానీ లోబడ్డాడా అంటే లోబడలా. ప్రతి విషయంలో ఎక్కడో చోట దారి తప్పుతానే ఉన్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే గద్దించాడో వెంటనే తన స్థితిని మార్చుకున్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండుము, అప్పుడు నిన్ను బహుగా నేను దీవిస్తాను. ఎప్పుడైతే నేను సర్వశక్తి గల దేవుడిని దేవుడు గద్దించాడో ఇక అయ్యగారు లోబడ్డాడంట. స్తోత్రం చేయడం. హల్లెలూయా. చూడండి, మరి నేనున్నాను, మరి నేను పనిచేసేటప్పుడు నా ఖర్చులన్నీ పోయిన రోజుకి 1000 రూపాయలు తీసుకెళ్ళాను ఇంటికి. అన్నీ నాకు నెల ఆదాయం ఎంత? 30,000. మరి అన్నీ దేవుడి కొరకు పిలిచాను నన్ను. ఆయన, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నువ్వు రా, నా మందనగాయ. అవును ప్రభా ప్రేమిస్తున్నాను, నా మందన మేపు. అవును ప్రభా నిన్నే ప్రేమిస్తున్నాను, నీకే తెలుసు ప్రభా అన్నాడు. అయితే మరలా నా మందనకాయ అన్నాడు. సమస్తం విడిచిపెట్టాను,
విడిచిపెడితే కానీ ఆ దీవెన నేను పొందల. స్తోత్రం చెబుదాం. విన్నాను, లోబడ్డాను, కొన్నాళ్ళు విడిచిపెట్టలా, 15,000 రూపాయలు పైనే అప్పులయ్యాను. ఆ అప్పట్లో 15,000 రూపాయలు అంటే నాయన భయం వేసింది. స్తోత్రం చెబుదామా. ఎందుకంటే నాకు అప్పు చేయాలంటే భయం. దేవుడి పని కొరకు నేను అప్పు చేయను. చేసిన మా పిల్లలకి ఎవరికి తెలియదు. నేను ఎట్టయినా మా పెద్దోడు తెలుసుకుంటానే ఉంటాడు ఏదో ఒక రకంగా. స్తోత్రం చెబుదామా. చేయను, అసలు సామాన్యంగా అప్పు చేయను, కానీ చేసానంటే భయమే. ఇప్పుడు దేని బిడ్డలారా, మా వాడు పెద్దోడు కారు తీసుకున్నానని అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మ చెప్పు అమ్మ, కారు ఎట్ట కొన్నాను నాన్న అంటున్నాడు. అరే ఎక్కడ అప్పు చేయలేదు లేరా, భయపడ మాకంటే. లేదు, ఆ బ్యాగులు ఇటు, ఆ పరుసులు ఇటు, ఆ కాగితాలు ఇటు అన్నీ మొత్తం తీసి చూస్తున్నాడు. హల్లెలూయా. సరే ఏమో నాకు చెప్పింది. నేను వెళ్ళే మరి కాసేపు వెళ్ళి కార్లోకి వచ్చారని తాళాలు ఇస్తే లోపలికి బానెట్ కింద సొరుగులాగి మొత్తం కాగితాలు ఎన్ని చూస్తున్నాడు. స్తోత్రం. ఏమన్నా అక్కడ నేను బండి మీద తీసుకున్నానేమో అని. లేదురా తీసుకోలేదులే, నీకు ఆ భయం వద్దన్న. స్తోత్ర. ఎందుకంటే దేవుని పిలుపుకు లోబడిన మనం దేవుని నామానికి అవమానం వచ్చేటట్టు ఉండకూడదు. అలా ఉంటే ఎవరికి నష్టమయ్యా అంటే అది మనకే నష్టం. అబ్రహామును పిలిచినప్పుడు ఆయన లోబడ్డాడు. దేవుడు లోబడక మునుపు తన స్థితి ఏమైంది? లోబడక మునుపు ఆయన అబ్రాము, లోబడిన తర్వాత అబ్రాము అనగా సామాన్యుడు, అబ్రహాము అనగా విశ్వాసులకు తండ్రి. స్తోత్రం చెబుదాం. ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే లోబడ్డాడు, పిలుపును గ్రహించాడు, తన పిలుపును సాధకం చేసుకున్నాడు, తన పిలుపులో ఉన్న మహత్యాన్ని తెలుసుకున్నాడు, ఆ పిలుపులో ఉన్న గొప్ప విలువను తెలుసుకున్న వెంటనే పిల్లరా సమస్తమును విడిచిపెట్టాడు. ప్రభువా నువ్వే నాకు, హల్లెలూయా, నువ్వే నాకు దిక్కు ప్రభువా అనుకున్నాడు. వెంబడించాడు, బహుగా దీవించాడు. తన సంతానాన్ని భూమి మీద ఏం చేసిందంట? స్తోత్ర. కారణం 4 విషయాలు జరిగినాయి ఇక్కడ. ఏంటది? విన్నాడు, లోబడ్డాడు, విడిచిపెట్టాడు, వెంబడించాడు. స్తోత్రం చెబుదాం. ఈ శిష్యులు కూడా అదే చెప్తున్నాడు. మీరు రాండి, మీరు విడిచిపెట్టండి, నన్ను వెంబడించండి. మిమ్మల్ని ఎట్లా చేస్తానంటే మనుషులను బట్టే జాలాలుగా మిమ్మల్ని చేస్తానన్నాడు. స్తోత్రం. పిల్లిరా, మనము దేవుని సన్నిధానంలో ఎంతగా లోబడి ఉంటామో అంత గొప్పగా మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం. 16. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, మీరు నా పేరిట అది మీకు ఆయన అనుగ్రహించినట్టు మీ ఫలము నిలిచి ఉండుటకు నియమించితిని. మీరు ఒకరినొకరు ప్రేమింప ఈ సంగతులను. స్తోత్ర. ఏమంటున్నాడైనా? నిజంగా మీరు నా పిలుపుకు లోబడితే, ఆ పిలుపుకు మీరు లోబడి నడుచుకున్నట్లయితే ఒకరినొకరు ఏమవ్వాలంట? ఒకరినొకరు. మరి ఆ తత్వం నేటి క్రైస్తవుల్లో ఉందంటారా? ఇప్పుడు లోబడే తత్వం, ప్రేమించుకున్న తత్వం ఉందంటారా? ఒక సంఘటన చెప్తాను చూడండి. బైబిల్లో సాంసన్ అన్నాడు. ఈ సాంసన్ జన్మించక ముందు వాళ్ళమ్మ అంటే మద్యపానం చేయించేదంట. అయితే ప్రభు అన్నాడంట, అమ్మ నా మాట విను అన్నాడంట. అయ్యా నువ్వు ఎవరవే, నీ మాట నేను ఎందుకు వినాలంటే, నా జనులైన ఇశ్రాయేలులో ఐగుప్తులో బానిసత్వంగా 40 సంవత్సరాలు ఉన్నారు. అప్పుడే నేను చాలా బాధపడ్డాను. అప్పుడు నా మోషని పిలుచుకున్నాను, విడిపించాను. స్తోత్రం. చదువుతారు ఒకసారి నిర్గమకాండం 3వ అధ్యాయం 4 నుంచి 10 వచనాలు త్వరగా.
3వ అధ్యాయం 4 నుంచి కొన్ని వచనాలు. అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనిను. అందుకు ఆయన దగ్గరికి రావద్దు, నీ పాదము నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశమును అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను. మోషే దేవుని వైపు. స్తోత్రం. ఇక్కడ కూడా మోషేని ఎందుకు పిలిచాడంటే, తన ప్రజలైన తన సొత్తైన ఇశ్రాయేలులు బానిసత్వంలో ఉన్నారు. మోషే నా మాట విను అన్నాడు. మొదట్లో లోబల్ల, అయ్యా నువ్వు బలువులాగా ఉన్నావు, నా వల్ల కాదు పో అన్నాడంట. ఏమన్నాడు? నా వల్ల కాదయ్యా, నువ్వు నోటి మాల్యం కలిగినవన్నీ, నా నాలుగు తిరగదు అన్నాడంట. ఎవరన్నా ఎత్తి మాట్లాడితే మన వాళ్ళు ఏమంటారు కదా, అరే మాంసం మానేరా బాబు అంటాం. స్తోత్రం చెబుదామా? అక్కడ ఆయనకి ఎందుకు నాలుగు మందం వచ్చిందంటారు? మోషేకి నాలుగు మందం ఎందుకు? అయ్యా నేను నోటి మాల్యం కలిగిన వాడిని, నేను సరిగ్గా మాట్లాడలేను అయ్యా అన్నాడు. నత్తుడంట. ఎవరో? ఎందుకు నత్తుడయ్యాడు చెప్పండి. మోషే చేసే పని ఏంటి? అయ్యో బాబు, గొర్రెలు కాపరు గొర్రెలను ఏమని పిలుస్తాడు? అది కాదు, అట్ట అని 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 నాలుకంటే ఇంత మందం అయిపోయిందంట. స్తోత్రం చెబుదామా? డ్రర్ర అరిసి 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 నాలుక పైన కింద పైన కింద అదిరి లావ్ అయిపోయిందంట. స్తోత్రం చెబుదామా? అయ్యా నేను ఎల్లనేలయ్యా అంటే, అయ్ నోరు మూసుకుని, నువ్వు నాకు కావాలి, హల్లెలూయా, నువ్వు నాకు కావాలి అని పిలిచినప్పుడు దేవుడు ఎందుకు మోషేని కావాలన్నాడంటే, తన ప్రజల్ని ఏమాత్రం కూడా లోబడిన వారిగా, మరి వారు ఐగుప్తు దేశంలో ఆ ఫరో రాజు ఏమంటున్నాడంటే, వెళ్ళనట్లా లేదు నాయన ఇక్కడ ఆరాధించుకుని బాబు అంటే, అట్ట కుదరదు, మేము దాదాపు కొన్ని కిలోమీటర్లు వెళ్ళి మా ప్రభువుని మేము ఆరాధించుకుంటాం ఈ మసిమోహముడు అంటాడు. అరే అట్ట కాదురా, వెళ్ళండి ఆరాధించుకొని మళ్ళీ అంటే ఆరాధించండి, మళ్ళీ విగ్రహారాధన వల్ల ఉండండి, ఆరాధించండి మళ్ళీ వ్యభిచారమైన వల్ల ఉండండి, ఆరాధించండి మళ్ళీ త్రాగుడైన వల్ల ఉండండి. స్తోత్రం చెబుదాం. అబ్బా, వాళ్ళు ఏం చేశారంటే, వలలో కొన్ని వలలో మనం చిక్కుంటాం. స్తోత్రం. అంటే శాంసన్ తల్లి కూడా ఏ వలలో చిక్కుకుందే? మద్యపానం వల్ల చిక్కుంటే ప్రభువు జాలేసామా? గత కాలం నా ప్రజలు మోషే ద్వారా బానిసత్వంలో 40 సంవత్సరాలు వాళ్ళు ఉంటే, వాళ్ళు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని విడిపించడానికి నా ప్రాణం అల్లాడిపోయింది. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఉన్నారు. మరలా ఇప్పుడు 40 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఎవరు బానిసత్వంలోకి వెళ్ళారు? అప్పుడు ఐగుప్తుందా న్యాయాధిపతుల్లో? అది స్తోత్రం చెప్దాం. ఫిలిష్తీయుల చేతి కిందకి 40 సంవత్సరాలు బానిసలు వెళ్ళిపోయారు. దేవుని ఉద్దేశం ఆమె మీద వచ్చినప్పుడు అన్నాడమ్మా, నువ్వు మద్యపానం చేయమాక, నా మాట విను అన్నాడంట. ఏయా నువ్వెవరో నాయనా, ఈ తాగుబోతాను నీ పని ఏంటయ్యా అన్నంత. కాదమ్మా, నీ గర్భంలో నుంచి ఒక బలమైన వీరుని తీసుకొస్తాను, నా మాట విను. ఈరోజు నుంచి నువ్వు మందు మానే, నా మాట విని నాకు లోబడి వెంబడించి ఆ త్రాగుడైన వల విడిచిపెట్టు అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళ ఆయన వచ్చాడంటే, ఎవరో ఆయన అదే ఎవరు ఆయన? మీ నాన్న పేరేంటి? మరి ఆయనకో పేరు ఉంటుంది. స్తోత్రం చెబుదాం. సేవలోకి వచ్చిన కొత్తలో బైబిల్లో యేషోబు గురించి చెప్తున్నా, మా నాన్న గురించి చెప్తున్నది అంటుంది అమ్మగారు.
ఏనంట బైబిల్లో యేసోపు గురించి చెప్తుంటే మా నాన్న గురించి చెప్తున్నాం ఏంటని అంటది. మీ నాన్న కాదులే, మీ నాన్న తాగుపోతాడు, ఆయన కాదులే, బైబిల్లో ఆయన ఉన్నాడు అన్న. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నేను కలిసి తాగిన రకాలమే. మరి ఏమంటాం మరి? మీ నాన్న లాంటివాడు కాదులే ఆయన, ఆ యేసోపు ఈ యేసోపు, ఆ యేసు తాగుపోతాడు, యేసోపు పరిశుద్ధుడు. స్తోత్రం. కానీ ఆ గ్రామంలో వాక్యం విని, గొట్టల ద్వారా వాక్యం విని, యశోబా ఎవరయ్యా మీ ఇంటి దగ్గర ప్రార్థన మల్లుడా అనేవాడు. గర్వంగా రొమ్మిరుచుకొని చెప్పేవాడు, కానీ ప్రార్థనలో కూర్చునేవాడు కాదు. ఎవరన్నా అడిగితే అంత గొప్పగా చెప్పాడు, మల్లుడండి అనేవాడు. స్తోత్రం. అయితే పిల్లరా, సరే భర్త వచ్చాడు. ఎందుకు ఆ భర్త పేరు ఏంటి చెప్పలా? మనోహర్. మనోహర్ వచ్చి, అమ్మా ఏంటి వాళ్ళ మామూలుగా ఉన్నావు, ఏంటి నీ మొహం కొంచెం కలకలలాడుతుంది అన్నాడంట. స్తోత్రం. ఏమన్నాడు? నీ మొహం కొంచెం కలకలలాడుతుంది, ఉద్దేశం ఏంటమ్మా, అసలు ఏం జరిగిందని అంటే ఏమందంట, ఏమీ లేదయ్యా, ప్రభు దూత నాతో మాట్లాడింది. సరే ఏమని మాట్లాడింది అని అంటే, ఆమె అందయ్యా, నా గర్భంలో నుంచి ఒక బలమైన వీరుని తీసుకొస్తాడంట దేవుడు అని నాకు చెప్పాడయ్యా అందంట. ఏంటా? శేషాలు తాగుతూ పొద్దున్న అయితే నీతో దేవుని మాట్లాడాడా? అయ్యా నిజమయ్యా, నా మాటినయ్యా. ఎవరుగా మా పెన్న మహా ఉంది మందిరం కింద. 10:30కి ఆన్ చేసేది టీవీ. మొహం ఎప్పుడు కడిగిద్దో, టిఫిన్ ఎప్పుడు చేద్దో తెలియదు. 10:30కి పెట్టిద్ది. ఎన్ని పళ్ళన్నీ ఊడిపోయినాయి. 4 తొరలోంచి ఎట్ట అంటది. సరే నేను వెళ్ళి ఏం చేస్తున్నామంటే ఏం లేదయ్యా అంటది. అటు వెళ్ళి చూస్తే టీవీ, నేను వెళ్ళి నాకు సౌండ్ తగ్గించేసింది. సరే అవును, నాకంటే సీనియర్, నేను సేవకుని అవ్వాలని నా కోసం ప్రార్థన చేసింది. ఇప్పుడు ఏం పట్టింది ఆమెనే? టీవీ వల్ల ఇరుక్కుందే, టీవీ దెయ్యం పట్టింది. ఏ దెయ్యం? స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఉదయం 10:30కి స్టార్ట్ చేసి సాయంత్రం సీరియల్ అయిపోయేదాకా ఏ సీరియల్ వదిలిపెట్టదు. స్తోత్రం. ఆమె ఒకసారి అందయ్యా, నాకు ఇంత దర్శనం వచ్చిందయ్యా అంటే, ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసావు, ఎప్పుడు నీకు దర్శనం వచ్చిందన్నా. ఎవరు కానీ అంటే ఎగతావాలంటుంది. కాదమ్మా, నేను అన్నది కరెక్టే కదా, ఎప్పుడు చూసిన కళ్ళన్నిట్ట పెట్టి టీవీ కత్తుక్కుంటే నీ కళ్ళు, నీ కళ్ళు ఎప్పుడు టీవీ వైపు మెల్ట్ అయిపోయి అంటే, ఆ కరెంట్ షాక్ అట్ట టీవీ వైపు తిరిగిపోయి నీ కళ్ళు ఎవరు కనపట్లేదు నీకు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు కళ చెప్పాడా? ఏం కాలు చెప్పు అన్న. మర్చిపోయినయ్యా అంటుంది. మరి అయ్యా మరి స్తోత్రం చెబుదామా? మర్చిపోయిందంటామా అంటే మనోహర్ అట్టన్నుండా నరమే పెచ్చమోహందానా పొద్దున్న లేతే నీ శేషాలు దాకా నీతో దేవుడు మాట్లాడివో, నా మాట అబంధంతో నాతో పాటు మోకరి అందంట. స్తోత్రం చెబుదామా? ఏమందే? అప్పుడు ఏం చేశాడు? అప్పుడు దేవుడు ఆయనతో కూడా అబ్బా వాళ్ళు విన్నారు, లోబడ్డారు, గమనించారు, విడిచిపెట్టారు, దేవుని కార్యం చూశారు. స్తోత్రం. చూసి ఏం చేశారయ్యా అంటే, గొప్ప బలమైన వీరుణ్ణి ఫిలిష్తీయుల్ని ఏం చేశాడంట. తర్వాత తన జీవితం ఏమైపోయిందో మనకు అనవసరం. సాంసోను తల్లిదండ్రులు లోబడటం ద్వారా ఏం జరిగిందంటే, ఒక బలమైన కార్యం వారి మధ్యలో. మన మధ్యలో ఎందుకు జరగట్లేదంటారు బలమైన కార్యాలు? మనం వింటున్నాం కానీ, మూడోది, నాలుగోది, మొదటిది చేస్తున్నాం కానీ అది కూడా సరైన విధానంలో లేదు. స్తోత్రం చెబుదామా? విన్నప్పుడు ఇక్కడ ఆహా ఓహా అన్నావు, తర్వాత అవతలకి వెళ్ళినాక మర్చిపోతున్నాం. అలాగైతే మన జీవితాల్లో ఎట్లాగా దీవెన వస్తుంది? ఏ విధంగా ఆశీర్వాదాలు వస్తాయి? దేవుడు ఏ విధంగా మనల్ని పోషిస్తాడు, దీవిస్తాడు, తన కార్యాలు ఎలా జరిగిస్తాడు అని అంటే పిల్లరా చూడండి, మనం చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 16. ఎవడైనను
నన్ను వెంబడింపగోరిన ఎడల తాను ఉపేక్షించుకొని తన సెలవునెత్తుకొని స్తోత్రం చెప్దాం. తాను ఉపేక్షించుకోవాలంట, తగ్గించుకోవాలంట, దేవుని వెంబడించాలంట. వెంబడించి ఆయన ఏం చేయాలంటే సమస్తం విడిచిపెట్టి ఆయన సెలవును మోయాలి. ఒకడంట సెలవు జయోత్సవం జరుగుతుందంట. జరుగుతూ ఉన్నప్పుడు అందరూ సెలవులో ఊరేగిస్తున్నారంట. ఈ సెలవు రక్షణ సెలవ ఇది రక్షణ మార్గం అని ఊరేగిస్తున్నారంట. ఊరేగిస్తుంటే ఒకడు అనుకున్నాడంట, రోజు ఈ సెలవు మాత్రం ఎంతో బరువు అయిపోయింది నాకని అందరికంటే ముందు వచ్చి అన్ని సెలవులు పట్టుకొని లేపాడంట. స్తోత్రం. ఎప్పుడైతే ఆడి సెలవు దగ్గరికి వచ్చి మోసాడు, ఆ సెలవు తేలిగ్గా ఉందంట. మరి ఇదేదో తేలిగ్గా ఉందంటే అప్పుడు దేవుడు అన్నాడు, మహిమోహం వాడు తిప్పు చూసుకోరా అన్నాడంట. స్తోత్రం చెబుదాం. తిప్పు చూస్తే సెలవు మీద ఎవరి పేరు ఉంది? ఆడి పేరు ఏముంది? అమ్మో, ఇది నా సెలవే కదా, రోజు మోసేదే కదా. అందుకని తను ఉపేక్షించుకొని తను తగ్గించుకొని దేవునికి లోబడి సమస్తం విడిచిపెట్టి అవిశ్వాసాన్ని విడిచిపెట్టాలి, భక్తిహీనతను విడిచిపెట్టాలి. దేవుని బిడ్డలారా స్తోత్రం. అవిధేయతను విడిచిపెట్టాలి, దేవుని ఎదురాడే మనసు విడిచిపెట్టాలి. అప్పుడు మన జీవితంలో ఏం జరిగిద్దంటే ఒక గొప్ప కార్యము జరిగింది. ఎన్ని కార్యాలంటే పిల్లరా మనము ఊహించలేము. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే సంఘం చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే చెవిగలవాడు అంటే వినుగాక అంటే ఆయన ఉద్దేశం ఏంటి? నేను ముగించేస్తాను. చెవుగలవాడు వినుగాక అన్నాడు అంటే ఆయన ఉద్దేశం అంటే అందరికి చెవులు ఉన్నాయనే లేవనే? నువ్వు అందరికి వినికిడి శక్తి ఉండదుగా, అటువంటి చెవిటి మిషన్లు ఎందుకు పెట్టుకుంటారు? స్తోత్రం చెబుదామా? వినపడక కదా ఇప్పుడు కూడా. స్తోత్ర. ఒకసారి అంట ఒక గొర్రె తన బిడ్డకు జన్మనివ్వటానికి పురిటి నొప్పుతో బాగా ఇబ్బంది పడుతుందంట. ఇబ్బంది పడుతున్నప్పుడు ఆమె అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నీలో. ఎక్కడా సాటు లేదు, బిడ్డకు జన్మనివ్వాలి. అలా వెళ్ళిపోతున్న అరణ్యంలో చిన్న గృహ దొరికిందంట. ఆ గృహలోకి వెళ్ళి బిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డతో పాటు రోజంతా ఉంది. రెండో రోజు అందంట, అమ్మా నేను ఆహారం తింటాను కదా, నీకు ఆహారం నా మాటను, నేను వచ్చి నీ గుమ్మంలో కనపడేంత వరకు నువ్వు బయటికి రామాక అందంట. సరే మమ్మీ అందంట. ఎవరో గొర్రె పిల్ల. సరే వెళ్ళిపోయింది. వేటకెళ్ళి వచ్చేటప్పుడు కొంచెం ఆలస్యమైంది. ఆలస్యమైన తర్వాత మా అమ్మ అంటే ఇంకా రాలేదని చెప్పని బయటికి వెళ్ళింది. అప్పుడే కొంచెం తప్పడు అడుగులు వేస్తూ ఉంది. ఈలోపు పులి చూసిందంట. పులి చూసి వేసేసేసింది. స్తోత్రం. అయిపోయింది. తినేటప్పుడు ఈ పులికి తన పిల్లలు గుర్తొచ్చారంట. నేను తింటేట్టగా నా పిల్లలకు కూడా పెట్టాలి అనేట చూసినప్పుడు నక్క కనపడిందంట. ఏ నక్క ఇట్రా అందంట. నేను రాను, నా కళ్ళ ముందు చిన్నపిల్లనంత దారుణంగా చంపేశావు, నేను రానందంట. కాదులే ఏం చేయను రా అంటే, ఎందుకు చెప్పందంట. నేను వెళ్ళి మా పిల్లల్ని తీసుకొస్తాను, మా పిల్లలతో పాటు నీకు కూడా అంత మాంసం పెడతాను రా, నేను వచ్చేదాకా ఇక్కడ కాపలా ఉండందంట. అమ్మో నిన్ను నమ్మడానికి వీలు లేదు బాబాయ్, నేను రానందంట. ఏం చేయండి రా అందంట. అయితే నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళందంట. పులి కొంచెం వెనక్కి వెళ్ళింది. నక్కెదరకు వచ్చి కాపలా ఉంది. పులి తన పిల్లల్ని తీసుకుని వస్తుందంట. రావటమే పులి అంట ఇదిగో ఆ గొర్రె పిల్ల మీద చెవుల మీద పడిందంట దాని కన్ను. ఏ నక్క, దీనికి 2 చెవులు ఉండాలి, ఏమైనా అందంట. ఏముంది నక్క అంటదంటే, దానికి చెవులు లేవు అంటుందంట. ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు తల్లి చూస్తూ ఉందంట. ఆ చూడటం ఎవరు గమనించారంటే నక్క గమనించింది. పులే, దీని తల్లి అక్కడ ఉంది, దీనికి చెవులు లేవో తల్లిని అడిగిందంట. ఈ పుల్లి ఉందంటే, ఏమమ్మా మీ పిల్లకి చెవులు అంటే, మా పిల్లలకు చెవులు లేవు. స్తోత్రం. మా పిల్లకి చెవులు లేవు, అందుకే నేను చెప్పిన మాట వినలా, నేను వచ్చి నీకు కనపడేంత వరకు బయటికి రామాక. వింది, బాగానే తలకాయ ఊపింది, సరే అంది. నా మాటకు లోబడితే ఎందుకు చేసిద్ది? జాగ్రత్త, ఈ 4 మనలో లేకపోతే సాతాను కొడితే దెబ్బ తిరుగులేని దెబ్బ తింటాం.
స్తోత్రం. దేవుడికి లోబడాలి. ఆయన మాట వింటున్న మనం లోబడాలి, విడిచిపెట్టాలి, వెంబడించాలి కదా. జకరియా ఏం చేశాడు? జకరియా రా, నేడు నీ ఇంటికి రక్షణ. అయ్యా ఇప్పుడు కాదులే అనుకుంటు, ఇంకా చాలా వయసు ఉందని అన్నాడా? విని వెంటనే దిగొచ్చాడు. పదా ఇంటికి వెళ్దాంపా అంటే అందరూ అంటున్నారు, ఈయనేంట్రా ఆ శంకరుడు వెంట వెళ్తాడు ఏంట్రా, శంకరుడితో భోజనం చేస్తే నోరు మీ అనరా, ఈయన కూడా అబ్రహాం కుమారుడే అన్నాడు. స్తోత్రం చెబుదాం. వెళ్ళాడు, విన్నాడు. విన్న ఇతను ఏం చేశాడంటే, రా ప్రభు అని ఇంటికి పిలిస్తే ప్రభు ఇంట్లోకి వెళ్ళలేదంట. అంత అక్రమ సంపాదన అంత ఇంటి నిండా ఉందంట. ప్రభా, నేను ఎవరి దగ్గర 4 తీసుకున్నాను, 4 ఇచ్చేస్తాను బాబు, నేను నిన్ను అమ్మడిస్తానయ్యా, ఎన్ని విడిచిపెడతానయ్యా, నీకు లోబడతానయ్యా, ఈ వల విడిచిపెడతానయ్యా అని విడిచిపెట్టాడు. ప్రభుని అమ్మడించాడు. స్తోత్రం. వ్యభిచారం వల్ల చిక్కుకుంది ఒక అమ్మాయి. పరిసయ్యులు సద్దుకేలు రాళ్లతో కొట్టుకుంటూ తరుముకొస్తున్నారు. తరుముకొస్తూ యేసు ప్రభు అక్కడ బోధ చేస్తుండే ఆయన దగ్గర పడేశాడు. బోధకడా, నువ్వు ఊరూరు తిరుగుతున్నావు, ఎన్నో నీతి వాక్యాలు చెప్తున్నావు. మన మోషే ధర్మశాస్త్రం వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపమన్నాడు. మరి మనం ఏం చేద్దాం అంటే, ప్రభు చూసాడంట, యారా ఈ ఒక్కతో దొరికిందా మీకు 6 అన్నాడంట. స్తోత్రం చెబుదామా? ఏమన్నాడు? 6 అంటే ఆడెవడో కదా, వాళ్ళలోనే ఒకడో. అందుకని వాణి దాచారు, ఈ అమ్మాయిని తీసుకొచ్చారు. కానీ ప్రభు అన్నాడంటే, నిజమేరా, మీ ఉద్దేశం మంచిదే, ఇటువంటి పిల్లలు ఉంటే గ్రామాలు పాడైపోతాయి, వీధులు పాడైపోతాయి, ఇటువంటి పిల్లలు చంపేద్దాం అన్నాడంట. బాబోయ్, ఈయనేదో నీతిమంతుడు, నీతి బోధలు అనుకుంటే ఈయన కూడా చంపేద్దాం అంటున్నాడని నీరసంతో అట్లాగా దిగులుతో ఉందంట. అప్పుడు ప్రభు ఏం చేశాడంటే, మీలో పాపం లేనివాడు మొదటగా రాయేయండి అని అక్కడ రాస్తున్నాడు. చిన్న పిల్లలతో సహా రాళ్ళు అక్కడ విసిరేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, అమ్మా, అబ్బా, ఏమన్నాడు? అమ్మా, ఎంత ఆప్యాయంగా పిలిచారు. అమ్మా అని ఆమె నా జీవితంలో తన సొంత వారే పిలవలేదంట. ఒక లోకంలో అసహ్యంగా తిరిగే స్త్రీని ఎవరైనా అమ్మాని పిలుస్తారా? కానీ ప్రభు ఏం చేశాడు? అమ్మా అనే పిలవలనే ఆమెకి ఎక్కడో ఊరట కలిగిందంట. అబ్బా, నా అన్న పిలవలేదు, నా చెల్లి పిలవలేదు, నా అక్క పిలవలేదు, నా బంధువులు నన్ను పిలవలేదు అమ్మా అని ఈయనెవరో ఆయనకి వెళ్ళి చూస్తే అప్పుడు అన్నాడంట, అమ్మా నిన్ను కూడా నేనేం చేయను, ఒక పాపిని రక్షించేదానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను, నా మాటిను, ఇక పాపం చేయమాక అన్నాడంట. ఏమన్నాడు? ఎందుకని చేయకూడదు? పిచ్చోళ్ళలాగా ఉన్నాడు ఈయన, దాంట్లో ఉన్న టేస్ట్ ఈయనకి తెలియదేమో అనుకుందంట. స్తోత్రం చెబుదామా? ఎవరికే? దేంట్లో ఉన్న టేస్ట్ ఆదు, అది ఈయనకి తెలియదు అనుకుంటా. దాహం అయితే చేసాలు తాగుతాం నీళ్ళు, ఆకలి వేస్తే కొమ్మాలు తింటాం. స్తోత్రం చెబుదాం. ఏంటంట, మంచినీళ్ళు దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగుతున్నాం, ఆకలి వేసినప్పుడు అన్నం తింటున్నాం. అట్టాగే మనుషులో కోరిక పుట్టింది, ఆ కోరిక తీర్చుకోవద్దా అని ఆ మనసులో పుట్టిందంట పుండు. అప్పుడు అంటున్నాడు ప్రభు, అమ్మాయి రావాల్సిన చోటకు వచ్చావు, వినాల్సిన మాటలు విన్నావు, నా మాట విన్నావు, నాకు లోబడు, నన్ను వెంబడించు, నీ వలన విడిచిపెట్టు, నాతో రా. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్లేరా, మధ్య లేని మరియా లోబడింది, తన జీవితాన్ని మార్చుకుంది. స్తోత్రం. హల్లెలూయా. మధ్య లేని మరియా వింది. బావి దగ్గర స్త్రీ కూడా ఏం చేసింది? వింది, తన వలను విడిచిపెట్టింది, క్రీస్తుని వెంబడించింది. పిల్లరా, మనకి ఎన్నో బలహీనతలు ఉంటాయి, మనకెన్నో సమస్యలు ఉంటాయి, కానీ ప్రభు దగ్గర మనం అవన్నీ కూడా చూడకూడదు. కానీ మనకి ఏదైతే ప్రభుకు విరోధంగా ఉందో దాన్ని విడిచిపెడదాం, ఆయన వెంబడిద్దాం, దీవెని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. పరిశుద్ధుడు 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 మహాగణుడు మహాపరిశుద్ధుడు